అయోధ్య నగర పులిమేరలో త్రిజటుడు అని ఒక పేద బ్రాహ్మణుడు అతని భార్య బిడ్డలతో కలిసి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. వారికి సంతానం ఎక్కువగా ఉండడంతో ఆయన సంపాదన సరిపోయేది కాదు. అతను నిత్య అనుష్ఠానపరుడు. అయినా ఏ రోజు దొరికిన దాన్ని ఆ రోజు భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరించి సంతృప్తిగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అతడి భార్య చాలా అనుకూలవతి. ఒకరోజు భర్తతో, నాథా, ఒక చిన్న విన్నపం. శ్రీరాముల వారు వనవాసానికి వెళ్తూ తన సంపదనంతా సర్వజనులకు విరివిగా దానాలు చేస్తున్నారని చెప్పి తెలిసింది. మీరు కూడా వెళ్ళి శ్రీరాముల వారిని కలిసి రండి. ఆయన సమర్పించిన దాన్ని మహాప్రసాదంగా స్వీకరించి రండి. మనకేమైనా మేలు జరుగుతుందేమో కదా అని ఆశగా అడుగుతుంది. ఆ పేద బ్రాహ్మణుడు తన భార్య చెప్పిన దానిని అంగీకరిస్తూ ఒక చిరిగిపోయి ఉన్నటువంటి శాటి అంటే కండవాని భుజాన వేసుకొని ఒక దండాన్ని చేత్తో పట్టుకొని బయలుదేరతాడు. దండము అంటే ఒక మూర పొడవున్నటువంటి ఒక కర్ర ముక్క. అలా వనవాసానికి వెళ్ళబోతున్నటువంటి శ్రీరాముల వారి దగ్గర నుంచి కానుకలు తీసుకున్న వారంతా కూడా ఈ పేద బ్రాహ్మణుడికి ఎదురవుతారు. వారందరూ ఈ పేద బ్రాహ్మణుని చూసి, ఇతడి సంపాదన భార్యాబిడ్డలకి సరిపోవడం లేదు, సంపాదించి ఇతడు కూడా ముసలివాడైపోయాడు, అయినా రామచంద్ర ప్రభు దగ్గర కానుకలు స్వీకరించాలని ఆశగా వెళ్తున్నాడు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ బ్రాహ్మణుడు మాత్రం వారి మాటలు ఏవీ పట్టించుకోకుండా రామచంద్ర ప్రభు దర్శనం కలిగితే చాలు అనే ఆ భావనతో, తన్మయత్వంతో రాముల వారిని దర్శించుకోబోతున్నానన్న సంతోషంతో రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత రామచంద్ర ప్రభు దర్శనము కలుగుతుంది. కానీ శ్రీరామచంద్రుల వారిని చూసినటువంటి ఈ పేద బ్రాహ్మణుడు తనకేదో కావాలి, కష్టాలున్నాయని కానీ, సంపాదన సరిపోవట్లేదు, గంపెడి సంతానంతో సంసారాన్ని ఈదలేకపోతున్నాను అని కానీ ఎటువంటి మొర పెట్టుకోడు, ఏ కానుకలు కావాలని ఆయన ముందు అడగడు. శ్రీరామచంద్ర ప్రభువుల వారి దర్శనం జరిగిందన్న ఆనందంతో అలా మౌనంగా నిల్చుండిపోతాడు. అయితే ఆ పేద బ్రాహ్మణుడి యొక్క వర్చస్సు, దీప్తి శ్రీరామచంద్ర ప్రభువును కూడా ఆకట్టుకుంటాయి. వెంటనే శ్రీరామచంద్రుల వారు ఈ విధంగా చెప్తాడు. విప్రవర్య, మీకు నేనేమీ ఇవ్వను అని పలుకుతాడు. అప్పుడు త్రిజటుడు ఎటువంటి నిరాశ నిస్పృహ చెందకుండా వెనుదిరిగి వెళ్ళిపోబోతాడు. అప్పుడు శ్రీరాముల వారు, ఆగండి విప్రవర్య, మీ తేజస్సు, టీవీ నన్ను ఆకర్షించాయి. మీ చేతిలో ఉన్నటువంటి ఈ దండాన్ని చూస్తున్నాను. మీకు ఒక పరీక్ష పెట్టాలి అనుకుంటున్నాను. మీరందుకు సిద్ధమేనా అని అడుగుతాడు. అప్పుడు ఈ పేద బ్రాహ్మణుడు సరేనని తలూపుతాడు. అయితే మీ చేతిలో ఉన్న ఈ దండాన్ని మీరు ఎంత దూరం విసిరివేయగలరో అంత దూరం విసిరివేయండి. అది ఎంత దూరంలో పడుతుందో అంత మేరకు ఉన్న గోవులన్నింటినీ కూడా నేను మీకు సమర్పిస్తాను అని చెప్పి చెప్తారు. వరమిచ్చిందే తడవుగా ఆ పేద బ్రాహ్మణుడు తన భుజంపై ఉన్నటువంటి శాటిని తీసి నడుముకి గట్టిగా బిగించి చేతిలో ఉన్న దండాన్ని గిరగిర గిరగిరా తిప్పి బలం కొద్ది దూరంగా విసిరేస్తాడు. ఆశ్చర్యం! ఆ దండం సరయూ నది ఆవలి తీరాన్ని దాటి అక్కడ మేస్తున్నటువంటి ఆలమంద మధ్యలో ఉన్న ఒక వృషభం దగ్గర పడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు శ్రీరామచంద్రులు కూడా ఆశ్చర్యపోతారు. ఆహా, ఈ పేద బ్రాహ్మణుడికి వేద బలంతో పాటు ఆత్మబలం, శారీరక బలం కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటినీ అణిచిపెట్టి ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు అని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఆ విప్రునకు శ్రీరామచంద్రుల వారు సంతోషంతో, మహానుభావ, మీరు ఈ దండాన్ని ఎంత దూరం విసిరేశారో అంత మేరకు ఉన్న వందలాది గోవులని మీ ఇంటికి ఇప్పుడే పంపిస్తాను. ఇంకా మీకేమైనా కావాలంటే కోరుకోండి అని చెప్తాడు. అప్పుడు త్రిజటుడు, శ్రీరామచంద్ర ప్రభు, నిరంతరం మీ నామస్మరణ ఉండేలా అంత్యదశలో మీ దర్శనం మాత్రం నాకు కల్పించండి అని చెప్పి కోరుకుంటాడు. సంతోషంతో శ్రీరామచంద్రులు తథాస్తు అని దీవిస్తారు. అప్పుడు త్రిజటుడు, శ్రీరామ,
మీ వనవాస దీక్షలో తలపెట్టిన కార్యాన్ని సాధించి జయప్రదంగా మళ్ళీ అయోధ్య ప్రవేశం చేసి రామరాజ్యాన్ని స్థాపిస్తారుగాక అని దీవించి వెనుతిరిగి వెళ్ళిపోతాడు త్రిజటుడు. ఇదండి వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో త్రిజటుడి వృత్తాంతం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.